రైస్ యాపీ. లాస్ట్ క్లాస్లో మనం ఎస్ఐపి ఓవర్వ్యూ చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చి ఎస్ఐపి స్క్రీన్ అండి. మనకు వచ్చి లాగిన్ చేయాలంటే ఇది టెస్ట్ ఐడి. ఐ విల్ లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయండి మనకు పెట్టిన మోడల్స్. అంటే ఏ టీం వాడతారో అది పర్చేస్ మోడల్ కానీ, సేల్స్ మోడల్ కానీ, ఇన్వెంటరీ మోడల్, మేజర్ దిస్ అన్న మోడల్, ఇవన్నీ మన మోడ్యూల్స్ వచ్చి బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఇది వచ్చి మనం వెండర్ మాస్టర్ అండ్ కస్టమర్ మాస్టర్ డిటర్మిన్ చేయడానికి ఇది ఒక బేస్. యాక్చువల్గా మనం ఈరోజు ఏం ట్రై చేద్దామంటే ఒక ఐటెం క్రియేట్ చేద్దామని ట్రై చేద్దాం. అంటే ఐటెం అంటే ఈ బేస్డ్ ఆన్ ఈ ఐటెం బేస్ చేసి మనం వచ్చి ఒక పర్చేస్ని అన్నీ చేయవచ్చు. ఇది ఐటమ్ మాస్టర్ డేటా. మనం అది క్లిక్ చేస్తే మనకి ఐటమ్ మాస్టర్ డేటా వస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు ఒక ఐటెం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక ఐటెం అప్పుడు క్రియేట్ చేసి పెట్టాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక ఐటెం వచ్చి నేను పర్చేస్ చేయాలి. ఓకే, అందువల్ల నేను ఏం చేస్తున్నా, ఐటెం పేరు ఏంటంటే నేను ఐటెం నెంబర్ ఏమి ఎంచుకుంటున్నా అంటే GNR 002 సెకండ్ ఐటెం క్రియేట్ చేసుకుంటున్నా. అంటే నాకు ఒక స్పైస్ అనే ఒక ఐటెం కావాలి. యాక్చువల్గా స్పైస్ హ్యామర్ను ఒక ఐటెం కావాలి, పర్చేస్ చేయాలి. నాకు ప్రొడక్షన్ గురించి హ్యామర్ చేసి మనం ఏంటి డిస్క్రిప్షన్ దీంట్లో వేసేసి ఈ ఐటెంకి వచ్చి జిఎస్టీ ఉంటే పక్కా అన్ని ఐటెంకి జిఎస్టీ ఉంటుంది. ఐటెం జిఎస్టీ ఎనేబుల్ చేసుకోవాలి, లేకపోతే మీ విల్ గెట్ ఎర్రర్ ఇయర్. అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా కొనబోతున్నాం, క్వాంటిటీస్ అంటే మనం నెంబర్స్లో కొనబోతున్నాం, నాట్ ఇన్ కేజీస్, మన నెంబర్స్లో కొనబోతున్నాం. అందువల్ల మనం ఏం చేయాలి, పర్చేసింగ్ ఎన్ఓ మేబీ సేల్స్లో యూనిట్ ఆఫ్ మెషర్, యూఎన్ఎం అంటే యూనిట్ ఆఫ్ మెషర్, పర్చేస్ యూఎన్లో యూనిట్ ఆఫ్ మెషర్. అంటే ఇది పర్చేస్ చేస్తున్నప్పుడు మనం ఏ వాల్యూలో తీసుకుంటున్నాం. ఫిఫో మెథడ్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఫిఫో గురించి చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి మనం వచ్చి జస్ట్ ఐటమ్ మాస్టర్ క్రియేట్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ పర్చేస్ డేటా, సేల్స్ డేటా, ఇన్వెంటరీ డేటా. తర్వాత మనం ఏం చేయాలంటే సెట్ బై వేర్హౌస్, ఐటమా గ్రూపా వేర్హౌస్ని చేయాలి. ఎందుకంటే ఈ ఐటమ్ వచ్చి మనం పర్చేస్ చేసి ఒక వేర్హౌస్లో మనం వచ్చి వేర్హౌస్ నుంచి మనకు ఒక ఎంట్రీస్ అని పడతాయి. అందువల్ల నేను వేర్హౌస్ చూస్ చేసుకున్నా. ఐటమ్ కూడా చూసుకుంటే ఐటమ్ చూసుకుంటే జీపంటే అంతా బిజినెస్ సినారియో మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మనం ట్రై చేసి కూడా చెప్తాం ఇంకా వివరంగా. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్, మనం వర్క్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అన్ని ఫిల్ చేశాను. ఫిల్ చేసి ఫస్ట్ ఫార్మోస్ట్ ఇది ఇన్వెంటరీ ఐటమ్. అవును, ఇన్వెంటరీ ఇది ఒక మెటీరియల్, ఇది పర్చేస్ చేయబోతున్నా, అందువల్ల ఇది ఎనేబుల్ చేయాలి. సేల్స్ చేయబోతానా, మేబీ ఫ్యూచర్లో నేను సేల్ చేయడం కూడా అవసరం ఉంది, అందువల్ల నేను ఇది 3 క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఈ ఐటమ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు GNR 0001 ఐటమ్ క్రియేట్ అయిపోయింది. మనం బ్యాక్ వెళ్ళి ఈ గ్రీన్ బటన్ నొక్కితే మనకు తెలుస్తుంది ఐటమ్ క్రియేట్ అయిందా లేదా. ఆల్రెడీ మన దగ్గర ఫస్ట్ ఒక GNR 0001 ఒకటి ఉంది. ఇప్పుడు GNR 0002 ఒక ఐటమ్ క్రియేట్ అయింది. కమింగ్ వీడియోస్లో వచ్చి మనం ఎందుకు ఇన్వెంటరీ టిక్ చేస్తున్నాం, సేల్స్ పర్చేస్ అనేది వివరంగా చూసుకుందాం మనం.
అంటే ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ క్లాస్‌లో మనకి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బేసిక్‌గా ఐటెమ్ క్రియేట్ చేయడానికి ఎన్ని పారామీటర్ కావాలని నేను జస్ట్ క్లిక్ చేశా. తర్వాత వచ్చి మనకు ఒక్కొక్క దాంట్లో మనం వివరంగా వెళ్ళొచ్చు. జస్ట్ బేసిక్ సెట్టింగ్, చాలా బేసిక్ సెట్టింగ్ ఇది. ఓకే. హ్యామర్ అనే ఒక ఐటెమ్ ఉంది యాక్చువల్‌గా. హ్యామర్ 2 అనే ఒక ఐటెమ్ వచ్చింది మనకి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో విల్ గో విత్ నెక్స్ట్ వీడియోలో వచ్చి ఈ ఐటెమ్ కోడ్ పెట్టి మనం ఎంట్రీ చేయడానికి ట్రై చేద్దాం. పర్చేస్ ఎంట్రీ అంటే ఒక థర్డ్ పర్సన్ దగ్గర, వెండర్ దగ్గర మనం కొంటున్నాం ఈ ఐటెంని. ఇది ఎలా కొనాలి? ఎలా వెండర్‌ని క్రియేట్ చేయాలి? ఎలా పర్చేస్ ఆర్డర్‌ని బుక్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ.